కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చు, నీవు నా తట్టు తిరిగినెడలా నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గురుతు పట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టుకు తిరగవలెనని కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. చాలు, అందరూ వినండి, హల్లెలూయా చెప్పండి. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తు పట్టాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఈరోజు అంశం పేరు ఏమిటంటే గుర్తుపట్టుడి. చెప్పండి, గుర్తుపట్టండి. అంటే గుర్తు ఎందుకు పట్టమంటున్నాడంటే, చాలామంది గుర్తుపట్టేటంత జ్ఞానము, ఆలోచన, ఆ వివేచన జ్ఞానం కొందరికి ఉండదు. ఈ సంపూర్ణ విశ్వాస ప్రార్థన పండుగలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఏవి నీచములో ఏవి ఘనమో మీరు వాటిని గుర్తుపట్టండి అంటాడు. అయితే ఈ భూమి మీద నీచమైనవి ఉన్నాయి, ఘనమైనవి ఉన్నాయి. నీచమైనవి అంటే పనికి రానివి, ఘనమైనవి అంటే పనికొచ్చేవి. అంటే మనము వాడుక భాషలు చెప్పాలంటే ఏవి పనికొస్తాయో ఏవి పనికి రావో గుర్తుపట్టమంటాడు. చాలామంది గుర్తుపట్టలేని స్థితిలో జీవిస్తుంటారు. ఎందుకు వారికి గుర్తుపట్టేటంత జ్ఞానం ఎందుకు ఉండదయ్యా అంటే, ఒకటే ఒక కారణం. ఏమిటంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడి మాట బాగా వినండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం కలగజేసిందంటండి? గురుడితనం కలగజేసింది. మరి ఎందుకు మనుషుడు గుర్తుపట్టలేకపోతున్నాడు అంటే, వారిలో ఏముందో తెలుసా? గురుడితనం అనేది ఒకటి ఉంది. ఇప్పుడు గుర్తుపట్టాలి అంటే ఈ మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఈ మనోనేత్రాలు వెలిగింపబడిన వ్యక్తే ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో ఏవి పనికొస్తాయో ఏవో పనికిరావో గుర్తుపడతాడు. కానీ మానవుడు నీచమైనవని తెలుసు, ఏవి ఘనమైనవో తెలుసు, ఏవి పనికొస్తాయో తెలుసు, ఏవి పనికిరావో తెలుసు. అయినా మనుషుడు ఎలా ఉన్నాడంటే గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. అందుకే వాక్యం అంటుంది, ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో మీరు గుర్తు పట్టండి అంటాడు. బైబిల్లో ఆ దినాల్లో చాలామంది కూడా కండ్లు ఉండి కూడా వారు గుర్తుపట్టలేకపోయారు. వారిలో కొందరి గురించి నేను ఈ పూట మీకు మరొకసారి వారిని జ్ఞాపకం చేస్తాను. ఓ సందర్భంలో యేసుప్రభు వారు మరణించి 3వ రోజున తిరిగి లేచినప్పుడు ఆయన చనిపోక ముందు ఈ మాట చెప్పాడు, నేను మరణించి 3వ రోజున తిరిగి లేస్తానని. ఈ ఉదయకాల సమయంలో ఆదివారం తెల్లవారు చుండగానే ఈ మాగ్దలేని మరియా, వేరొక మరియా, ఇలా కొంతమంది స్త్రీలు సమాధిలో ఉన్న యేసయ్యను చూడడానికి వెళ్ళారు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళగానే ఆ సమాధికి ఉన్న అది పెద్ద రాయి దొర్లింపబడి ఉంది. సమాధి తెరిచి ఉండుట చూచారు. చూచి ఒక్క స్త్రీ మిగిలింది. అంతవరకు వచ్చినటువంటి ఈమె మరియా వెనక వచ్చినటువంటి అందరూ కూడా యేసు ప్రభు సమాధి తెరిచి ఉన్నారని తెలుసుకుని వారు భయపడి తిరిగి వెళ్ళిపోయారు ఇంటికి. కానీ ఒక్క స్త్రీ మాత్రం నిలబడింది సమాధి దగ్గర.
ఇంత దగ్గరికి వచ్చాను, లోపలికి వెళ్ళి చూద్దామని వెళ్ళి చూస్తే ఏమండి, అక్కడ యేసయ్య అక్కడ లేడు. ఆయన వస్త్రాలు చుట్టినటువంటి వస్త్రాలు తెల్లటి వస్త్రాలు మాత్రమే ఉన్నాయి, కానీ యేసయ్య అక్కడ లేడు. యేసుప్రభు లేకపోతే ఆమె ఎక్కెక్కి ఏడుస్తూ యేసుప్రభునంతా వెతుకుతుంది. సమాధిలో ఎదుగుతూ ఉంటే యేసుప్రభు కనపడడం లేదు. దేవదూత కాదు, అక్కడ యేసయ్యే మహిమ కలిగిన శరీరంతో నిండుకొని మరియమ్మను అడుగుతాడు, మరియా, నీవు ఎవరిని వెతుకుతున్నావు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అంటే ఈమె అంటది, ఇదిగో తోటమాలి అనుకునింది యేసుప్రభును. తోటమాలి, నేను యేసయ్యని వెతకడానికి వచ్చాను, నా యేసయ్య శరీరం కనబడట్లేదు, ఒకవేళ నీవెవరైనా నీకేమని తెలిస్తే చెప్పమంటది ఆమె. అప్పుడు ఈయనేమంటాడు తెలుసు? అప్పుడు చదవండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచాను, కానీ ఆయన యేసని గుర్తుపట్టలేదంట. చూడండి, ఇప్పుడు యేసు ప్రభు ఈమె వెనకాలే ఉన్నాడు, కానీ ఎవరిని వెతుకుతుందామె? నేను చెప్పే పాయింట్ మీకు అర్థమవుతుందా? యేసు ప్రభునే వెతుకుతుంది. యేసు ప్రభు వెనక్కి నిలబడ్డాడు, ఆమె వెనక్క. ఆయన యేసు ప్రభు ఆమెతో మాట్లాడినా కూడా ఈమె ఎవరిని గుర్తుపట్టలేదంట? యేసయ్యే అని గుర్తుపట్టలేదంట. చూడండి, ఇదే గురుడితనం అంటే. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు మన వెంటే ఉంటాడు, మన పక్షంనే ఉంటాడు, కానీ మనం యేసయ్యను గుర్తుపట్టాం. ఈ మరియా యేసయ్యను చూడ్డానికి వచ్చింది, యేసయ్యని వెతుకుతుంది, కానీ యేసయ్య మాట్లాడుతున్నా కూడా యేసు ప్రభు అనే గుర్తుపట్టలేదు. ఎప్పుడు గుర్తుపట్టింది ఆమె? చదవండి కింద. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావని అని ఆమెను అడగగా ఆయనతో తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనని ఎక్కడుంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన ఎబ్రి భాషలో రబ్బుని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకునవద్దు, అయితే నా సోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయినా వాని యొద్దకు ఎక్కిపోదనుచున్నానని వాడితో. చూడండి, అయితే ఇప్పుడు యేసుప్రభు ఆమె దగ్గర ఉన్నా కూడా యేసయ్య అని గుర్తుపట్టలేదంట. ఎవరనుకునింది? ఇతను ఒక తోటమాలి అనుకునింది. మరి ఎప్పుడు గుర్తుపట్టింది ఆమె అంటే, యేసయ్య అంటాడు మరియా అని ఎప్పుడైతే పిలిచాడో వెంటనే ఆ యేసయ్యే ఉన్నాడని చెప్పి గుర్తుపట్టింది. అప్పుడు గుర్తుపట్టిందంట. అయితే మన జీవితంలో కూడా కొన్ని సందర్భంలో గుర్తుపట్టలేని స్థితిలో మనం ఉంటాం. ఇంకా మనం ఆలోచన చేస్తే, తోమ ఉన్నాడు కదా, ఈ తోమ కూడా ఏమంటాడు? అందరు యేసుప్రభుని చూసిన వాళ్ళు అంతా తోమకు చెప్పారు, తోమా, మేము యేసయ్యని చూసాము, యేసయ్య తిరిగి లేచి వచ్చాడు, ఆయన చూసామన్నారు. ఈయనేమంటున్నాడు? లేదు 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 లేదు, యేసయ్య చేతిలో నేను వ్రేలు పెట్టి నేను ఆ రంధ్రాల్లో ఉన్నాయో లేదు, నేను యేసయ్యని చూస్తే కానీ నేను నమ్మనంటే నమ్మనన్నాడు. అప్పుడు ఏమని ఎక్కడ అంటున్నాడు? 24 వచనం చదవండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమనబడిన తోమ వారితో లేకపోయిన గనుక తక్కన శిష్యులు మేము ప్రభును చూచితమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయనను చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకులతో గుర్తులతో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నేను నమ్మనంటే. చూడండి, ఈయన ఏమంటున్నాడంటే, ఈ తోమకు తెలిసే, యేసు ప్రభుకు ముందే చెప్పాడు, తోమకు చెప్పాడు, అక్కడున్న శిష్యులు చెప్పాడు, ఎంతోమందికి చెప్పాడు. ఏమని? నేను మరణించి 3వ రోజున తిరిగి లేస్తాను అని ముందే చెప్పాడు. ముందే చెప్పినా కూడా అందరు మేము చూసాము, మేము గుర్తుపట్టాము యేసుప్రభుని చెప్పినా కూడా ఈయన ఏమంటాడు? లేదు, యేసయ్య చేతిలో నేను వేలు పెట్టి చూస్తే కానీ
ఆ గుర్తులు, ఏ గుర్తు? మేకులు కొట్టారే అరిచేతుల్లో, ఆ గుర్తులు చూసేంత వరకు నేను నమ్మనంటే నమ్మును అన్నాడు. అప్పుడు యేసుప్రభు వారు వచ్చి, తోమా, ఇదిగో నా గాయాలు చూడు, నా అరిచేతుల్లో పొడిచిన ఈ మేకుల రంధ్రాలు చూడు, ఈ గాయాలు చూడని ఎప్పుడైతే గాయాలు గుర్తులు చూపించాడో వెంటనే అప్పుడు ఏం చేశాడు? యేసయ్యని నమ్మాడు. అందుకే తోమతో అంటాడు, తోమా, నువ్వు నన్ను చూచి నమ్మేవు, చూడక నమ్మిన వారు దేవుని బిడ్డలారా. ఈరోజు మన జీవితంలో ఈ ఆత్మీయంగా ఎదగాలి అంటే ఒకటి గుర్తుపట్టే జ్ఞానము, గుర్తుపట్టే మనునేత్రాలు మనలో వెలిగింపబడాలి. ఇవన్నీ కూడా మూసుకోపోయాయంటే ఏమి మన కళ్ళెదుటున్నా మనం గుర్తుపట్టలేని స్థితిలో మనం జీవిస్తామండి. అందుకే దేవుని బిడ్డలారా గుర్తుపట్టమంటాడు. ఇంకొక సందర్భాన్ని కూడా నేను మీకు జ్ఞాపం చేస్తాను. అదేమిటంటే యేసుప్రభు మరణించి 3వ రోజున తిరిగి లేచిన తర్వాత పేతురు ఉన్నాడు కదా. ఈ పేతురు అప్పటి వరకు యేసుప్రభు బతికినంత వరకు ఏం చేశాడు? ఒకప్పుడు ఏం పట్టుకొని బతికాడు? చేపలు పట్టుకొని, వల వేసుకొని చేపలు పట్టుకొని బతికాడు. యేసుప్రభుని దర్శించి ఆయన్ని సేవకు పిలుచుకున్న తర్వాత యేసుప్రభు మరణించుకున్నంత వరకు యేసుప్రభుతోనే ఉన్నాడు, యేసుప్రభుతోనే తిన్నాడు, అక్కడే ఆయనతోనే ఉన్నాడు. యేసుప్రభుని ఎప్పుడైతే అప్పగించుకొని తీసుకొని వెళ్ళారో వెంటనే ఈ పేతురులో కలవరం వచ్చింది. ఆయన యేసుప్రభుని వదిలిపెట్టి పారిపోయాక యేసుప్రభు చనిపోయాడు అనుకొని, ఏమండి, ఈ పేతురు ఉన్నాడు చూడండి, ఈ పేతురు ఇంకా మరల పూర్వపు స్థితిని జ్ఞాపం చేసుకున్నాడు. ఈ బతికేం బాగాలేదు, చేపలు పట్టుకునే జీవితమే నాకు బాగుందని మరలా చేపలు పట్టడానికి వెళ్ళాడు. శిష్యులకు చెప్పాడు కొంతమందికి, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, మీరు వస్తారా అని అడిగారు. వాళ్ళు అన్నారు, లేదే మేము కూడా వస్తాం, పేతురు మేము కూడా వస్తాం, రా వెళదామని చెప్పి ఈ పేతురుతో పాటు కొంతమంది శిష్యులు కూడా ఎక్కడికి వెళ్ళారు? మరలా చేపలు పట్టడానికి వెళ్ళారు. యేసు ప్రభు మరణించి తిరిగి లేచి వచ్చిన కొన్ని దినాలకి వీళ్ళందరూ కూడా సముద్రములు చేపలు పట్టుకుంటున్నారు, వస్త్రాలు లేకుండా, ఏమండి, ఇకారంగా ఉన్నారు. యేసు ప్రభు వెంటనే వెళ్ళి వారితో ఏమంటాడు? అక్కడ యోహాను సువార్త 21వ అధ్యాయం 4వ వచనం చదవండి. అక్కడ, నేను చేపలు పట్టబోదనని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అయగుచుండగా యేసు దరి నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. చూడండి, వీళ్ళందరూ కూడా ఆ సముద్రంలో ఉన్న తర్వాత వాళ్ళందరూ కూడా రాత్రంతా ఎంత ప్రయాసపడిన మళ్ళీ చేపలు దొరకకపోతే యేసుప్రభు వెళ్ళాడు. వెళితే వాళ్ళందరూ కూడా బట్టలు లేకుండా చేపలు పడుతున్నారు. యేసుప్రభు వారిని చూసి వీరు గుర్తుపట్టాలి కదా, గుర్తుపట్టలే. ఎందుకు గుర్తుపట్టలేదంటే వారి జీవితం అంతా కూడా ఏం చేశారు తెలుసా? మళ్ళా పూర్వపు జీవితాన్ని జ్ఞాపం చేసుకున్నాడు పేతురు. యేసయ్యను వదిలిపెట్టి మరలా పూర్వపు స్థితి. కొంతమంది ఈ రోజుల్లో కూడా దేవుని నమ్ముకున్నంత నమ్ముకొని కొన్ని దినాలు భక్తి చేసి దేవుడు ఏదైనా వారి జీవితంలో మేలులు చేసేంత వరకు బాగా దేవుని అనుసరిస్తారు. కొంత మేలులు వారి జీవితంలో ఏదైనా చేసిన వెంటనే ఇంకా దేవుని మర్చిపోతారు. మరి లోకమే బాగుంది, మా పాత జీవితమే బాగుంది, పాత స్థితే బాగుందని చెప్పుకొని మరలా పాత జీవితంలో అలవాటుపడి మరలా నాశనం అయిపోతుంటారు. ఈ పేతురు కూడా యేసు ప్రభును గుర్తుపట్టలేదు, శిష్యులు గుర్తుపట్టలేదు. ఆఖరికి ఏమంటాడు తెలుసా? పిల్లలారా భోజనం పెట్టడం అని చెప్పి అప్పుడు రొట్టెని ఇస్తారు. రొట్టె ఎప్పుడైతే విరిచాడో వెంటనే యేసయ్యని గుర్తుపట్టారు. చూడండి, మన జీవితంలో కూడా మరియమ్మ యేసు ప్రభుని వెతుకుతుంది, కానీ యేసు ప్రభు దగ్గరున్న గుర్తుపట్టిందా? గుర్తుపట్టలేదు. తోమా యేసు ప్రభు తిరిగి లేస్తాడని, మరణించి తిరిగి లేస్తాడని తోమకు తెలుసు. అయినా యేసయ్య బతికొచ్చాడని నమ్మాడా? గుర్తుపట్టాడా? లేదు. ఎప్పుడు గుర్తుపట్టాడు? ఎప్పుడైతే యేసయ్యకు ఆయన గాయాలు ఎప్పుడైతే చూపించాడో అప్పుడు గుర్తుపట్టాడు. ఈ శిష్యులు ఉన్నారు, శిష్యులు కూడా యేసు ప్రభు ఉన్నంత వరకు గుర్తుపట్టారా? దగ్గరే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా గుర్తుపట్టట్లేదు. మరి ఎప్పుడు గుర్తుపట్టారంటే యేసు ప్రభు ఎప్పుడైతే రొట్టె విరిచి మరలా అందరికి పంచిపెట్టాడో అప్పుడు గుర్తుపట్టారంట. అయితే మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో దేవుని గుర్తుపట్టలేం, దేవుని ఉనికిని గుర్తుపట్టలేం. ఎందుకంటే మనము ఏదో ఒక ఈ మనోనేత్రాలు ఉన్నాయి, ఈ భౌతికమైన మనోనేత్రాలు ఉన్నాయి కదా,
ఈ మనోనేత్రాలతో మనం ఏమి గుర్తుపట్టం. మనం గుర్తుపట్టాలంటే ఒకటి, ఈ కళ్ళతో పాటు హృదయ మనోనేత్రాలు వెలిగింపబడాలి, ఆత్మీయ మనోనేత్రాలు వెలిగింపబడాలి. అప్పుడే మనం ఏదైనా గుర్తుపడతాం. ఏది మంచిదో, ఏది చెడుదో, ఏది ఘనమో, ఏది నీచమైనదో అప్పుడు గుర్తుపడతాం. ఈ లోకంలో క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఏమండి, గుర్తుపట్టలేని జీవితం జీవించకూడదు, గుర్తుపట్టే జీవితాన్ని జీవించాలి. చాలామంది ఈ రోజుల్లో నక్కను చూసి కుక్క అనుకుంటారండి, కుక్కను కుక్క అనుకుంటారు, నక్కను నక్క అనుకుంటారు. జంతువు ఏ జంతువు అనేది జంతువే అంటారు. కానీ లోకములో కనబడే ప్రతి దాన్ని ఏదంటే అదే అంటాం. అంతేగాని ఏమండి, కుక్కను నక్క, నక్కను కుక్కను అంటుంటామా? అనం. అయితే ఆత్మీయంగా ఎదిగేటప్పుడు కూడా ఈ ఆత్మీయ ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే గుర్తుపట్టే జ్ఞానం కూడా మనకు కావాలి. హల్లెలూయా. మరి ఏం గుర్తుపట్టాలి? మనం ఏం గుర్తుపట్టాలంటే ఒక 2 పాయింట్లు చెప్పి నేను ముగిచ్చేస్తాను. యోబు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చదవండి. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది, వారు న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండా ఆయన చేయును. చాలు, అందరు వినండి. ఏం మనం గుర్తుపట్టాలంటే ఈ భూమి మీద, ఈ లోకములు అంటే మంచి చెడ్డలను గుర్తుపట్టాలంట. ఏం గుర్తుపట్టాలి చెప్పండి? చెప్పండి, ఏం గుర్తుపట్టాలి? మంచి చెడ్డలు, మంచి చెడు, మంచి చెడు. ఈ భూమి మీద మంచి ఎంత ఉందో చెడు అంత ఉంది, చెడు ఎంత ఉందో మంచి అంతే ఉంది. అయితే ఒక క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే మంచి చెడులను గుర్తుపట్టాలి. ఈ లోకంలో పాపం ఎంత విస్తరిస్తుందో నీతి అంత విస్తరిస్తుంది, భక్తి నీతి ఎంత విస్తరిస్తుందో అంతకంటే ఎక్కువ పాపము కూడా ఈ లోకంలో చెడు ఉంది. మరి వీటిని ఎందుకు గుర్తుపట్టలేకుండా మనుషుడు జీవిస్తున్నాడు అంటే, యుగ సంబంధమైన దేవత మనుషులకి ఏం కలగజేసిందంట? గురుడితనం. మనుషుడు మంచేదో చెడదో గుర్తుపట్టలేని జీవితాన్ని జీవిస్తున్నాడు. ఇది మంచి కదా, ఇది చెడ్డది కదా, ఇది మా జీవితానికి పనికొచ్చేది కదా, ఇది పనికి రాంది కదా అని గుర్తుపట్టలేని జీవితాన్ని జీవిస్తున్నాడండి. అందుకే కొంతమంది నాశనం అయిపోతున్నారు. అందుకే ఈయన అంటున్నాడు, మంచి చెడ్డలను గుర్తుపట్టే ఆ జ్ఞానం మనకు కావాలి. దావీదు కుమారుడైన సొలొమోన్ దేవునికి ఒకే ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు ఆయన? దేవా, మా తండ్రి తర్వాత అధికారం ఇచ్చింది నువ్వు నా చేతికి ఇచ్చావు, ఇదిగో ఈ పట్టాభిషేకం నేను పొందుకున్నాను, ఈ ప్రజలేమో చాలామంది ఉన్నారు, వీరికి న్యాయం తీర్చడానికి నాకు జ్ఞానమి. అది కూడా ఎట్లాంటి జ్ఞానం, అది కూడా ఎలాంటి వివేచన అంటే, చదవండి అక్కడ 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. దాసుడునైనా నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నను, వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనకు చేయుటకు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనములకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకును వివేకంగల హృదయము. చూడండి, ఈయన ఏం ప్రార్థన చేసుకున్నాడు? ఎట్లాంటి ప్రార్థన చేసుకున్నాడు? మనమైతే ప్రార్థన చేస్తాం, దేవా మాకు ఆస్తులు అంతస్తులు లేకుంటే మాకు ఉద్యోగాలు వ్యాపారాలు లేదా ఇవన్నీ కూడా మనము భూ సంబంధమైన కోరికలే కోరుకుంటాం, భూ సంబంధమైన ఆశీర్వాదం కోరికలే కోరుకుంటాం, వాటిని అడుగుతాం. కానీ సొలొమోను ఏమడిగాడు తెలుసా? వెండి, డబ్బు, ఆస్తు, అంతస్తు, సిరి సంపదలు అని అడగలేదు. ఏమడిగాడు తెలుసా? ఈ జనములకు న్యాయం తీర్చడానికి వివేచించే మంచి చెడ్డలను వివేచించే జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమన్నాడు. అయితే మంచేదో చెడ్డదేదో నాకు వివేచించే జ్ఞానం ఈ ప్రభువుని అడిగాడు. అంటే మంచేదో చెడ్డదేదో గ్రహించుకునే మనసు నాకు దయచేయమని అడిగాడు. ఈరోజు మనం కూడా మంచి చెడ్డలను గ్రహిస్తున్నామా? ఈరోజు ఈ లోకంలో మంచోళ్ళు ఎవరో చెడ్డలు ఎవరో అర్థం కాని స్థితిలో ఉన్నాం. ఏమండి, మంచేదో చెడ్డేదో తెలుసుకోలేని జీవితాన్ని జీవిస్తున్నాం, అంత గురుడితనంతో జీవిస్తున్నాం. అందుకే కాదండి, మనము మంచి చెడులను గ్రహించే వారిగా దేవుడు మార్చునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు మంచి ఏందో చెడుదేందో ఈ లోకంలో మనకు కనబడుతుంది.
అవ్వ ఆదామును కూడా దేవుడు ఒకటే చెప్పాడు, అన్ని పండ్లు దేవుడు తినమని చెప్తే ఒక్క పండును మాత్రం తినొద్దు అన్నాడు. ఆ పండు ఏమిటి? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం అంట. దాని పేరేమిటో తెలుసా? మంచి చెడ్డ. మంచి చెడ్డ. ఈ లోకంలో కూడా మంచి చెడ్డ ఎప్పుడైతే ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలాన్ని తిన్నారో వారు దేవుని ఆజ్ఞను మీరిపోయారు. వారికి అప్పుడు మంచిదే ఉంది ఒకప్పుడు తినుకోకముందు. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో మరలా వాళ్ళు చెడ్డ జీవితాన్ని జీవించే ఆలోచనలు వచ్చాయి. అందుకే ఈరోజు మన జీవితంలో మంచి ఏదో చెడ్డదేదో, ఒకసారి కాయగూరల మార్కెట్కి వెళ్ళామనుకోండి, అన్ని చెడ్డ పండ్లు తీసుకుంటామా? అన్ని పండ్లు ఉన్నప్పుడు ఏమండి మంచి ఏరుకొని మనం వాటిని తూకం వేసుకొని మరి ఇంటికి తీసుకొని వస్తాం. ఏ వస్తువు కొన్నా మంచేదో చెడుదేదో, ఇదేం మంచిది ఇదేం చెడ్డది, ఇవన్నీ కూడా ఆలోచించే మనం తీసుకొని ఏ వస్తువైనా కొనుక్కుంటాం. కానీ ఆ విధంగానే మన జీవితంలో మంచి చెడ్డను గ్రహించి ఆ గుర్తుపట్టాలంట మనం. ఇది మంచిది, ఇది చెడ్డది. చెడ్డదానికైతే దూరంగా ఉండాలి, మంచిదాన్నైతే హత్తుకోవాలంట. చెడ్డదానికైనా అసహించుకోవాలి, మంచిదాన్నైతే ప్రేమించాలంట. చెడ్డదాన్నైతే వదిలిపెట్టాలి, మంచిదాన్నైతే స్వీకరించాలి. కానీ ఈరోజు ఎట్లయిపోయిందంటే మంచిదాన్ని వదిలిపెడుతున్నారు, చెడ్డదాన్ని హత్తుక్కుంటున్నారు. మంచిదాన్ని వదిలిపెడుతున్నారు, చెడ్డదాన్ని కౌగిలించుకుంటున్నారు. మంచిదాన్ని వదిలిపెట్టారు, చెడ్డదాని వైపు చూస్తూ ఉన్నారు, చెడ్డదాని వైపు పరుగులు పెడుతున్నారు మనుషులు. కానీ దేవుని బిడ్డలారా, మంచి చెడ్డలను మనం గుర్తుపట్టాలి. అందుకనే వాక్యం అంటుంది, ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో మీరు గుర్తుపట్టాలి అంటాడు. ఏవి పనికిరానివో ఏ పనికొచ్చావో గుర్తుపట్టండి. మనం అలా గుర్తుపట్టగలిగినప్పుడే మరింత ఆత్మీయంగా మనం ఎదుగుతాం. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలారా, మంచి చెడ్డలు దేవుడు కూడా మంచిదానికి గుర్తులు పెట్టాడు, చెడ్డదానికి గుర్తు పెట్టాడు. బైబిల్లో ఆదాము అవ్వ కుమారులు ఎంతమంది అండి? కయీను, ఏబేలు. ఏబేలు చచ్చిపోయిన తర్వాత మరలా కుమారుడు పుట్టాడు అనుకోండి. ముందు కయీను ఏబేలు ఉన్నారు కదా. ఏబేలు మంచోడు కాదా? దేవుని దృష్టికి మంచోడు. కయీను చెడ్డోడు. ఒక తల్లిదండ్రులకు పుట్టారు కదా, ఇద్దరు మంచి పిల్లలు పుట్టొచ్చు కదా. అంటే ఆ దినాల్లో మంచి చెడ్డలు పిల్లలు పుట్టారు. ఈ దినాల్లో కూడా ఏ కుటుంబంలో చూసినా 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, 9 మంది మంచోళ్ళు ఉన్నారనుకోండి, ఒక్కడైనా చెడ్డోడు ఉంటారు, ఒక్క కూతురైనా చెడ్డది ఉంటుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు మనం పెంచుకునేది కాదు, మనకు వచ్చిన కల్చర్ కాదు. ఇది ఎప్పుడో పూర్వపు మన పితరుల నుంచి వచ్చిన కల్చర్ ఇదంతా. దేవుని బిడ్డలారా, ఈ కయీను ఏబేలు ఎట్లాంటి వాళ్ళంటే, ఏబేలేమో దేవునికి మంచి మనస్సాక్షితో నీతిమంతుడికి బ్రతుకుతున్నాడు. కయీను ఉన్నాడు చూడండి, కయీను చెడ్డ జీవితం. ఏబేలుని చంపి ఏమి తెలియదు అన్నట్లుగా ఉంటే అప్పుడు దేవుడు అడిగాడు, కయీను నీ తమ్ముడు ఎక్కడున్నాడు అంటే ఈయన ఏమంటున్నాడు, ప్రభా నేనేమన్నా కాపలివాడినా, నేనేమన్నా కాపలిగా ఉన్నానా అంటున్నాడు. చూడండి, సొంత తమ్మును కూడా చంపడానికి కూడా ఆయన వెనకం చేయలేదు. నా తమ్ముడు కదా, ఏం కీడు చేశాడు నాకు, ఎందుకు నేను ఇతను చంపాలి, మేమిద్దరూ కలిసిమెలిసి ఐక్యంగా మేము బతకాలి కదా అని ఆలోచన చేశాడా కయీను? చేయలేదు. ఎందుకంటే తన హృదయంలో చెడ్డనిది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభు వారు అంటాడు, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎట్లా ఇవ్వాలనుకుంటున్నారు? మీరే చెడ్డవారండి, మీ పిల్లలకి ఎంత మంచి ఈవులు ఇవ్వాలని అంత ఆలోచన చేసినప్పుడు వారు పరలోకమందున మన తండ్రి ఇవ్వడా? ఇస్తాడంటాడు. అయితే దేవుని బిడ్డలారా, భూమి మీద మంచి చెడ్డ మనుషుల్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. వస్తువుల్లో మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. ఈ భూమి మీద ప్రకృతిలో పుట్టిన ప్రతి ఒక్క వస్తువు మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. అయితే మనం ఏం చేయాలంటే మంచివేవో చెడ్డవేవో ఏం చేయాలంట? గుర్తుపట్టాలి. మంచిదాన్ని అయితే హత్తుకోవాలంట, చెడ్డదాన్ని అయితే అసహించుకోవాలంట. కయీను అలాగే చేశాడండి. దేవుడు అన్నాడు, అడిగితే ఆయనతో దేవునితో కూడా ఒప్పుకోవట్లేదు. ఆఖరికి దేవుడు ఏం చేశాడు? కయీనుకు ఒక గుర్తు వేశాడు. ఏమని గుర్తు? ఈడు చెడ్డోడు, చెడ్డ వ్యక్తి, ఇతను హంతకుడు, ఇతడు నరహత్య చేసిన వాడని పట్టాడు.
గుర్తు ఎప్పుడైతే పెట్టాడో ఏమండి అతన్ని చంపాలని కూడా ఏమండి ఆ మాట భలే ఉంటుంది, చదవండి. ఆదికాండం 4వ అధ్యాయము 15వ వచనం. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కాయినును చంపినడలా వానికి ప్రతిదండన 7 కలుగునెను, మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఎందుకేశాడు అంటే, అతను ఈ భూమి మీద బతికినంత కాలం ఇంకెట్లా బతకాలి? శపించబడిన వాడిగా, చెడ్డవాడిగా బతికి చావాలి. అదే గుర్తు. అందుకని అతను చంపడానికి కూడా ఎవరు ముందుకి రావట్లే. కారణం ఏమిటంటే కయీను అంత చెడ్డోడుగా మార్చబడ్డాడు. అందుకే గుర్తుపట్టాలి. ఈ రోజుల్లో మనం చెడ్డదాన్ని అసహించుకోవాలి, మంచిదాన్ని అయితే హత్తుకోవాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చాలు. ఇక్కడ చూడండి, దేవుని కన్నులు ఎవరి మీద ఉన్నాయంట? మంచివాళ్ళ మీద, చెడ్డవాళ్ళ మీద. ఎవరు మంచోళ్ళో, ఎవరు చెడ్డోళ్ళో, ఎవరు నీతికి బతుకుతున్నారో, ఎవరు అనీతిమంతుకు బతుకుతున్నారో, ఎవరు ఆయన నిజమైన భక్తులకు బతుకుతున్నారో, ఎవరైతే నామకార్థం బతుకుతున్నారో, ఇవన్నీ దేవుని కన్నులు మనిషిని చూస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని బిడ్డలుగా మారిపోయిన తర్వాత మంచి చెడ్డలను గుర్తుపట్టే వాళ్ళగా మనము మార్చబడాలి. ఇంకా మనము ఇంత దేవుని వాక్యాలు విన్నా కూడా మంచిదో చెడుదేదో గుర్తుపట్టుకోకుండా ఉన్నాం. ఒకసారి చాలా సందర్భాల్లో మీకు ఈ మాట చెప్పుకుంటూ వచ్చాను బైబిల్లో. ఏమని? ఒక ఆయన పొలంలో ఏమిత్తాడు? గోధుమలు. ఇత్తాడా లేదా? ఇత్తాడు. వచ్చిన తర్వాత రాత్రి ఎవరు ఇత్తారు? గురుగులు, సాతాను వచ్చి విత్తాడు. పొద్దునే ఈ వాళ్ళు పనిచేసే దాసుడు వెళ్ళి చూశాడు. చూసి యజమాని దగ్గరికి వెళ్ళి అంటాడు, అయ్యా నీవేమో గోధుమలు ఇత్తావు కదా, మరి ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, ఇక్కడ మనం పాయింట్ ఏమిటంటే, ఇత్తిన యజమానికి తెలీదు, నేను గోధుమలు మాత్రమే ఇత్తాను అనుకున్నాడు. కానీ ఎవరు గుర్తుపట్టారు? గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయని ఎవరు గుర్తుపట్టాడు? దాసుడు, పని చేసేవాడు వెళ్ళి గుర్తుపట్టాడు. ఇతని యజమానుని గుర్తుపట్టలేదు. ఎవరు గుర్తుపట్టారు? పొలంలో గురుగులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయని గుర్తుపట్టింది ఎవరో తెలుసా? దాసుడు, పనివాడు. ఆ పనివాడు ఎవరో తెలుసా? సేవకుడు. హల్లెలూయా. ఆ పొలం ఎవరో తెలుసా? సంఘము. పొలము దేనికి సాదృశ్యము? సంఘానికి సాదృశ్యం. దాసుడు ఎవరికి సాదృశ్యము? సేవకునికి సాదృశ్యం. యజమానుడు ఎవరికి సాదృశ్యము? యేసయ్యకు సాదృశ్యం. గురుగులు ఎవరికి సాదృశ్యం? గోధుమలు ఎవరికి సాదృశ్యం అంటే, గోధుమలు మంచి విశ్వాసులకు సాదృశ్యం. గోధుమలు మంచి విశ్వాసులకు సాదృశ్యం, గురుగులు చెడ్డ విశ్వాసులకు సాదృశ్యం. సంఘంలో కూడా ఏమండి, మంచి విశ్వాసులు ఉన్నారు, చెడ్డ విశ్వాసులు ఉన్నారు. అయితే ఈ సేవకుడు ఏం చేస్తాడంటే, మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో గుర్తుపడతాడంట. ఏమండి, ఈ గుర్తుపట్టి ఇంకా ఇది చెడ్డ విశ్వాసులను మరింత విశ్వాసులను బలపరచాలని ప్రార్థన చేస్తాడు. నిత్యం వారి కొరకు ప్రయాస పడతాడు. ఏమండి, అంతేగాని వాటిని ఏకంగా పీకలు అనుకుంటాడా? అనుకోడు. అయితే మనకు ఏమిటంటే, సంఘంలో అయినా చెడ్డ ఉంటాయి, మంచివి ఉంటాయి. ఇంట్లో కూడా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. సమాజంలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా రెండు కనపడితే మనకి, ఒకటి మంచి, రెండవది అవునండి. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనం ఏమి తీసుకొని రాలేదు, ఇక్కడి నుంచికి ఏమి తీసుకొని పోలేము. ఒకటి వస్తుందంట, ఒకటి మంచి, రెండు. ఇవి రెండే. బతికినంత కాలం మంచికి బతికితే 10 కాలాలు నన్ను తలుస్తారు, చెడ్డకు బతికితే పోయిందిలే పీడ అనుకొని ఏమండి ఇంకా ఆ వ్యక్తిని గురించి మర్చిపోతారు. కానీ మనం ఎప్పుడు కూడా మంచి చెడ్డలను గుర్తుపట్టే వారిగా మార్చబడదాము గాక. మంచి చెడ్డ గుర్తుపట్టిన తర్వాత ఏం చేయాలి? మనము మంచిదాన్ని అయితే హత్తుకోవాలి, చెడ్డదాన్ని అయితే అసహించుకోవాలంట. రెండో పాయింట్, ఇంకా ఏమిటి గుర్తుపట్టాలి మనం అంటే,
ఒకటి మంచి చెడ్లను గుర్తుపట్టాలి. రెండవది ఏమిటి గుర్తుపట్టాలంటే అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో ఇక్కడ ఒక సంఘటన మీకు గుర్తు చేస్తాను. అదేమిటంటే పేతురు గారిని పోలీస్ స్టేషన్లో వేశారు లేదా? వేసిన తర్వాత ఈ సంఘం అంతా కలిసి అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. మనం ఏ విధంగా అయితే 10 మంది కూడుకొని ఆ సంపూర్ణ విశ్వాస ప్రార్థన పండుగ రోజు ఎంతైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నామో ఆ దినాల్లో కూడా ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు? పేతురు వాళ్ళ సంఘ సేవకుడు ఏమండి ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నారు, చెరసలో వేశారు. అతని కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ఈ పేతురు ఆ చెరసల్లో వేయబడ్డాడు. అతను చేతులకు సంకెళ్ళు వేయబడ్డాయి. ఇక్కడొక ఆయన ఉన్నాడు, ఇక్కడ ఒక పోలీసు ఉన్నాడు. వాళ్ళు ఈ చేతికి సంకెళ్ళు వేశారు. ఒకే గదిలో వారు పడుకున్నారు. వీళ్ళు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. వినిన వెంటనే ఏం చేశాడు తెలుసా? చెరసాల్లో ఉన్నటువంటి పేతురు దగ్గరికి ఎవరిని పంపించాడండి? దేవదూతను పంపించాడు. దేవదూత వెళ్ళి పడుకొని ఉన్నటువంటి ఆ పేతురును వెంటనే తీసుకొని చెరసాల నుంచి బయటకు తీసుకొని వచ్చి, పేతురు నువ్వు వెళ్ళు, ఈ మార్గం వెళ్ళిపో అని చెప్పి వెళ్ళిపోయింది దూత. అంతవరకు ఇతను ఎట్లున్నాడంటే నిద్రమబ్బులో ఉన్నాడు. తర్వాత ఈ దేవదూత ఎప్పుడైతే ఆయన్ని వెళ్ళమని చెప్పి వెళ్ళిపోయిందో వెంటనే మెలకు వచ్చిందంట. నిజమైన ఇదంతా నిజమని చెప్పి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఇతను ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఏ ఇంట్లోనైతే ప్రార్థన చేస్తున్నారో ఆ మరియమ్మ ఇంటికి వెళ్ళాడంట. వెళ్ళి తలుపు తట్టాడు. అమ్మలారా తలుపు తెరవండి, నేను పేతురుని వచ్చాను అని అంటున్నారు. అంటే ఎవరు ప్రార్థనలో ఏకంగా వాళ్ళు ఏకమైపోయారు, ప్రార్థనలో నిమగ్నమైపోయారు. ప్రార్థన కానీ ఒక్క చిన్న పాప ఈ పేతురు తలుపు తడుతుంటే అతని స్వరం వినిందంట. చదవండి ఆ మాట. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 13వ వచనం. ఏం పేరండి ఆ పాప పేరు? రోదే అనే ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఎవరు స్వరం అంట? పేతురు స్వరము గుర్తుబట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచుచున్నాడని తెలిపెను. చాలండి, ఇక్కడ వినండి. ఇక్కడ చెప్పే మాట ఏమిటంటే వీరైతే సంఘ సేవకుని కొరకు ప్రార్థన చేస్తున్నారు, కానీ సేవకుని స్వరం గుర్తుపట్టలేదు, కాపరి స్వరము గుర్తుపట్టలేదు. కానీ ఎవరు గుర్తుపట్టారు? ఈ చిన్న పాప రోదే. ఎవరు? తలుపు ఎప్పుడు తట్టి అమ్మా తలుపు తీయండి, నేను పేతురుని వచ్చాను అని ఎప్పుడైతే ఆయన నోటితో మాట్లాడుతూ ఉంటేనే అందరు ప్రార్థనలో ఉన్నారు, కానీ ఈ చిన్న పాప గుర్తుపట్టింది ఎవరి స్వరాన్ని? పేతురు స్వరం. అయితే ఇక్కడ మనము రెండవదిగా ఎవరిని గుర్తుపట్టాలంటే, రెండవది ఏం గుర్తుపట్టాలి మనం అంటే కాపరి స్వరం. ఏం గుర్తుపట్టాలండి? కాపరి స్వరం గుర్తుపట్టాలి. ఎందుకు కాపరి స్వరం గుర్తుపట్టాలంటే నువ్వు వెంబడించే కాపరి స్వరం గుర్తుపట్టకపోతే ఎంతో నష్టాన్ని నువ్వు గురి చేసుకుంటావు. ఎందుకు తెలుసా? నిన్ను నడిపించేవాడు ఎవరు? కాపరి. నిన్ను పోషించేవాడు ఎవరు? కాపరి. నిన్ను అభివృద్ధి పథకం నడిపించేవాడు ఎవడు? కాపరి. నీ కొరకు నిత్యము కన్నీళ్ళ చేత ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? నీ కాపరి. నిన్ను సరైన మార్గం నడిపించేది ఎవరు? నీ కాపరి. అయితే ఈరోజు ఈ సొంత కాపరి స్వరం వినే అలవాట్లేదు మనుషులకి, గుర్తుపట్టట్లే. మరి ఎవరి స్వరానికి గుర్తుపడుతున్నారంటే కొత్త స్వరాలను గుర్తుపడుతుంటారు కొంతమంది. కొత్త స్వరాలు. లోకములో ఒక సామెత ఉంది, ఏమిటంటే పాతది రోతంట, కొత్తది వింత. చెప్పండి, పాతది రోత, పాతది రోత అంటే కొత్తది వింత. మనుషులకి ఈ రోజుల్లో ఏదైనా కొత్త ట్రెండ్ కనపడింది అనుకోండి, దాన్ని ఫాలో అయిపోతుంటారు, పాతదాన్ని వదిలిపెడతారు. మనుషులు ఈ రోజులు ఎందుకు చెల్లచెదరైపోతున్నారు? ఒక క్రైస్తవంలో, ఒక సంఘంలో కానీ ఒక క్రైస్తవ జీవితంలో ఎందుకు చెల్లచెదరైపోతున్నారంటే ఒక్క కాపరిని అనుసరించక వేరొక కాపరిని అనుసరించేవానికి ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుతుందండి బైబిల్లో అంటుంది.
దేవుడు ఏ కాపరిని వెంబడించమని నిన్ను అప్పగించాడో ఆ కాపరి స్వరాన్నే వినాలి. ఆ కాపరి స్వరం వింటూ నువ్వు అతన్నే వెంబడించాలి, అతనినే నువ్వు అనుసరించాలి. కానీ వేరొక్కరిని అనుసరించడానికి వీలు. ఎందుకంటే ఇంకొక మాట చెప్పాలంటే 100 గొర్రెలకు ఎంతమంది కాపర్లు ఉండాలి? ఇప్పుడు గొర్రెలు ఎన్నెన్నో ఉండొచ్చు, కాపర్ ఎంతమంది ఉండాలి? ఒక్కరు. ఇప్పుడు ఈ కాలం ఈ ట్రెండ్ ఎట్లయిపోయిందంటే ఒక కాపరికి 100 గొర్రెలు నడిపిస్తుంటాయి. ఇప్పుడు కాపరి మార్గంలో గొర్రెలు నడిస్తే అవి గమ్యాన్ని చేరుతాయి. ఇప్పుడు గొర్రెల మార్గంలో కాపరి నడిస్తే, ఆనాడు కానాను ఎందుకు చేరలేదు ఇశ్రాయేలు ప్రజలు? ఎవరిని అనుసరించక, కాపరి స్వరము అనుసరించక కానాను చేరింది ఎంతమంది? వెళ్ళేటప్పుడు లక్షల మంది వెళ్ళారు లేదా? మరి కానాను చేరింది ఎంతమంది? అంతే. స్వరం వినలేని వాళ్ళ పరిస్థితి అంతా ఏమైపోయింది? మధ్యనే వాళ్ళ జీవితాలు ముగిసింపబడింది. కానీ వినిన వాళ్ళు ఇద్దరే, వారు కానాను చేరుకున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా కాపరి స్వరాన్ని గుర్తుపట్టే జ్ఞానం మనకు ఉండాలి. ఆ మధ్య ఒక ఊరికి వెళ్ళాను, చాలా రోజుల తర్వాత వెళ్ళాను. అక్కడంతా ఇంతకుముందు ఒక సంవత్సరాల సేవ చేశాను. ఒక 8 నెలలకేమో వెళ్ళి ఇంకా మైక్ తీసుకొని అనౌన్స్మెంట్ చేశాను చర్చిలో. అనౌన్స్మెంట్ చేస్తే ఏమండి ఇంకా కరెక్ట్గా ప్రార్థనకు వచ్చారు చాలామంది, అందరూ వచ్చారు. అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకోవడానికి వస్తారు కదా ముస్లిం. సార్ ఎన్నాళ్ళకి వచ్చావు సార్ అనేది. ఏమ్మా రాకూడదా అంటే, రావాలి సార్, రావాలనగా మా బాధ అనింది. ఏమా అంటే, చూడు సార్ నువ్వు వచ్చావని నీ మైకులు ఎప్పుడైతే నన్ను ఇంక సంతోష్ సార్ వచ్చినాడని ఎప్పుడైతే నీ మాట విన్నానో వెంటనే అన్నం వదిలేదు కూడా వదిలిపెట్టి వచ్చాను సార్ అనింది. అండ్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా నీ మాట అంటే ఒక కాపరి నడిపింపులో ఉన్న గొర్రెలు ఎన్నాళ్ళకైనా స్వరం విని ఖచ్చితంగా వస్తాయి. అదే అంటాడు కాపరి స్వరాన్ని ఏ విశ్వాసులైతే వెంబడించే గొర్రెలు వింటాయో అది గుర్తుపట్టే జ్ఞానం ఉండాలి. ఆ స్వరాన్నే మనం వెంబడించాలి. ఎందుకంటే లోకంలో ఇంకొక స్వరం వినబడుతుంది. అదే స్వరం తెలుసా? నిన్ను మార్గములో చెడిపి నిన్ను వేరొక మార్గం నడిపించి ఇంకో స్వరాలు కూడా వినబడుతున్నాయి. ఆ స్వరాలు నువ్వు గుర్తు పట్టాలి. నా కాపరి అయితే నన్ను సరైన మార్గంలోకి నడిపిస్తాడు, ఈ స్వరమే నా నిజమైన స్వరం. యోహాను సువార్త 10వ అధ్యాయము 26వ వచనం. అయితే మీరు నా గొర్రెలను చేరిన వారు గారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతుల నుండి ఎవడు వాటిని అపహరింపలేడు. నేనును తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ కాపరికి ఉంటుంది. ఎందుకంటే ఈ కాపరి ఆ గొర్రెలకు ఎప్పుడు ఏం ఫుడ్ పెట్టాలో, ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు ఎలా ప్రార్థన నేర్పించాలో, ఎప్పుడు ఎలా నడిపించాలో ఈ కాపరికి తెలుసు. అందుకే కాపరి స్వరాన్ని గుర్తుపట్టండి. ఈ రోజుల్లో ఎట్లయిపోతున్నాడు తెలుసండి? కాపరి స్వరాన్ని, సొంత కాపరి స్వరాన్ని విడిచిపెట్టేసి వేరొక్క స్వరాలు విని ఆఖరికి ఆత్మ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. సంఘ కాపరు ఉన్నాడనుకోండి, కొనగ కాపరు ఉన్నాడనుకోండి, ఏం చూసిందే, దినం వినిందే, దినం చూసిందే, దినం పెట్టిందే అనుకుంటాం. అదే ఒక కొత్త కాపరు వచ్చాడు అనుకోండి మన సంఘానికి, ఇంకా 4 వచ్చే కాడ ఆ రోజు 100 మంది వచ్చి ఉంటారు. కారణం ఏంటి అంటే నీ కొరకు నిత్యము ప్రార్థించే వారిని వదిలిపెట్టి, ఆయన నీకు నిత్య జీవం ఇచ్చే కాపరిని వదిలిపెట్టి వేరొక్క మార్గములు అనుసరించే వారిని ఆశపడుతుంటావు. మానవుని జీవితం దేవుడు చెప్పింది ఒకటే, ఒకే కాపరి స్వరం మనం గుర్తుపట్టాలి. ఆ కాపరి యొక్క స్వరం ప్రకారం మనం నడవాలి. హల్లెలూయా. అందుకని వాక్యం అంటుంది, ఏవి నీచములో ఏవి ఘనము. ఈరోజు కూడా కాపర్లు కూడా రకరకాల కాపర్లు వస్తున్నారు. అంటే రకరకాల సేవకులు వస్తున్నారు. కొంతమంది కలిపి చెడిపి బోధలు బోధించేవాళ్ళు వస్తున్నారు. కొందరు క్రీస్తు సువార్త కొరకు ప్రాణమిచ్చే బోధకులు ఉన్నారు.
అట్లాంటి వాళ్ళు స్వరం మనం వినాలి. కానీ పనికిరాని బోధకులు ఉంటారు, కొంత పనికిరాని బోధిస్తుంటారు. యేసు దేవుని కుమారుడు కాదని బోధించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది రకరకాల బోధకులు ఎంతోమంది మనం చూస్తుంటాం. అట్లాంటి వాళ్ళ స్వరం మనము గుర్తుపట్టాలి. ఇది దేవుని సువార్త బోధించే స్వరమా, లేకుంటే ఇది కలిపి చెడిపి బోధించే స్వరం అని గుర్తుపట్టే జ్ఞానం మనకు ఉండాలి. చెప్పండి, ఏం గుర్తుపట్టాలంట? ముందు మొదటిగా మంచేదో చెడ్డదేదో గుర్తుపట్టాలా. రెండవది కాపరి స్వరాలను గుర్తుపట్టాలి. అప్పుడే మనము నిత్యత్వంలోకి మనం అందరము చేరుదముగాక.